అది అలాంటి దయనీయమైన స్థితిలో సంఘం ఉంది. ఎందుకంటే వాడు భయపడేది దేవుని గూర్చిన జ్ఞానం నీలోనికి వచ్చినప్పుడు మాత్రమే. ఎందుకంటే దేవుని జ్ఞానం నీలోనికి వస్తే నువ్వు వాడి కాళ్ళ కింద కదా, వాడే నీ కాళ్ళ క్రింద చెదగదొక్కించబడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంఘానికి దేవుని జ్ఞానం అందితే చాలు, సంఘం తన సైజు పెంచుకుంటుంది. ఎంత పెద్దగా ఎదుగుతుందో తెలుసా సంఘం? ఆయన పక్కన కూర్చునే అంతస్తుకు ఎదుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు చెప్పండి, మీకు ఏది ముఖ్యం? విచిత్రం చెప్పనా? ఆరాధన, ఆదివారపు ఆరాధన చేసినా మన కోసం ఏడుస్తాం. ఇంట్లో గృహకూటాలు జరిగితే మన కోసం ఏడుస్తాం. సభలకు వచ్చి ఆరాధన చేస్తే మన కోసం ఏడుస్తాం. కూటం ఏదైనా కామన్గా మన కోసం ఏడుస్తాం. ఏం భక్తి సాధన అండి! ఆరాధనలో విజ్ఞాపనలు ఏమిటండి? కనీసం విచక్షణ పనిచేయట్లేదా? ఆరాధనలో చేయి ఎత్తి ప్రభువా నా కొడుకుని కాపాడు, నా కూతుర్ని కాపాడు, నా అల్లుడిని కాపాడు. ఆరాధనలో విజ్ఞాపన ఏమిటి? సంఘానికి ప్రతిదీ క్రమంగా నేర్పించబడింది. ఆరాధనలో కష్టాలు, ఏడుపులు, అప్పులు, బాధలు కాదు. ఆరాధన అంటే ఆయన్ని హెచ్చించడం, ఆయన కృపను పాడడం, ఆయన సత్యాన్ని పాడడం, ఆయన నామాన్ని హెచ్చించేది ఆరాధన. విజ్ఞాపనకో సమయం ఉంటుంది. కన్నీళ్లతో అందరి కోసం విజ్ఞాపన చేయాలి. స్తుతి, ఆరాధన, వాక్యము, ప్రతిదానికి సమయం ఉంది. విచిత్రం. పాటలు పాడేటప్పుడు సేమ్, చేతులెత్తి ఆరాధించేటప్పుడు సేమ్, విజ్ఞాపనలు చేసేటప్పుడు సేమ్. అన్ని కిచిడి చేసి పడేసాం. బైబిల్ ఏమో క్రమమును, పద్ధతిని బోధిస్తుంది. కొరంథీ సంఘం చూడండి, ప్రతిది క్రమంగా చేసుకుంటూ వచ్చారంట. దేవుని ప్రజ, మనం మేలుకోవాలి. ఎంతసేపు కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకుల కోసం ఏడుస్తానే ఉన్నావు. నువ్వు అలా ఏడ్చేటట్లు సాతాను చేస్తున్నాడు. అది సాతాను తంత్రములో ఒక భాగం. మీకు తెలుసా, నేను మీకు సాతాను తంత్రం పరిచయం చేయనా? మీకు శ్రమ కలిగితే తొలగించు ప్రభువా అని ఏడుస్తారే, అది కూడా సాతాను తంత్రమే. మనకు తెలియదు వాడి తంత్రంలో ఉన్నామని. ఎందుకంటే వాడి అనుమతి, సాతాను దేవుని అనుమతి లేకుండా వాడు కూడా మన వెంట్రుకను చేయలేడు. ఓకే, అది మనం నమ్ముదాం. అంత విశ్వాసం, అంత ధైర్యాన్ని కలిగిస్తుంది. ఓకే, దేవుని అనుమతి లేకుండా ఒక వెంట్రుక కూడా రాలేదు. ఓకే, సరే. ఒక శ్రమే నీ జీవితంలోనికి వస్తే దేవుడు చూడకుండా, దేవునికి తెలియకుండానే వచ్చేస్తుందా? తెలియకుండా వస్తుందా? 3 రకాలుగా శ్రమలు వస్తాయి. 1, నీ బుద్ధితో నువ్వు తెచ్చుకుంటావు తప్పుడు పనులు చేసి. 2, నిన్ను నిరూపించడానికి, నిన్ను గొప్ప చేసి బంగారంగా మార్చడానికి దేవుడు శ్రమలు అనుమతిస్తాడు. ఓకే. 3వది, నీ చుట్టూ ఉండే వారి వల్ల కూడా నీకు శ్రమలు వస్తాయి.